హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నెల్లూరు స్టైల్లో సొరకాయ బజ్జీ చేస్తున్నాను. ఇదండి చూడండి. ఫస్ట్ సొరకాయలు వేసుకుంటున్నాను, తర్వాత పచ్చిమిరకాయలు, తర్వాత టమాటాలు, చింతపండు, తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచాలి. నీళ్ళు పోయాలి. కొద్దిగా నీళ్ళు పోసి చాలు. చూడండి, మనం ఎన్ని నీళ్ళు పోసాం, కొద్దిగా నీళ్ళు పోసాం. ఈ దీంట్లోనే నీళ్ళు ఊరుతాయి. నీళ్ళు ఊరేంత వరకు, బాగా ఉడికేంత వరకు ఉంచాలి. పది నిమిషాలు ఉంచితే సరిపోద్ది. ఇదండి ఉడికింది. ఇదండి ఉడికింది. ఎనుపుకోవాలి. స్టవ్ ఆపేస్తాను. ఎనుపుకోవాలి. ఇప్పుడు దాన్ని ఎనిపాను. చెక్క బదులుగా ఎనుపుకోవాలి. ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. తిరమాత వేస్తున్నా. నూనె కాగినాక ఆవాలు వేయాలి. ఆవాలు, జీలకర్ర వేస్తున్నా. ఇవి వేగినాక తెల్లగడ్డలు వేస్తున్నాను. సొరకాయ మనకి వేడి తగ్గిస్తుంది. ఎండాకాలం తింటే బాగుంది. బాగా వేడి తగ్గిస్తుంది మనకి. ఎర్రగడ్డలు వేస్తున్నాను. సొరకాయ ఒకటే కాదు, వాటర్ ఉండే ఏ ఫ్రూట్ అయినా, ఏ కూరగాయలైనా ఆరోగ్యానికి మంచిది. సొరకాయ, బీరకాయ తిరగమదిలో పోసాను. దోసకాయ దాన్ని పోస్తున్నాను. తిరగమాత కలబెట్టుకోవాలి. ఫ్రూట్లో వచ్చి బొప్పాకాయ, పుచ్చకాయ, దోసకాయ, తినే దోసకాయ ఉంటుందా, ఇవి 5 నిమిషాలు ఉంచాలి. అవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదండి వేడి అన్నంలో నెల్లూరు స్పెషల్ సొరకాయ బజ్జీ తిని చూస్తానండి. బాగుంది. ఇలా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్.